కాపర్ టీవీ ప్రేక్షకులకు మరోసారి మేము కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం కలగచేసిన ఆ దేవాది దేవుని ఎంతకాలం శృతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చి ఉన్నాం. కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా విషయం దప్పిక్కుని వారులారా నీళ్ళు ఎంతకు రండి అని తండ్రి అయిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ దప్పిక్కున్న వారు ఎవరు? ఎక్కడికి రావాలి? ఆ దప్పికున్న వారు ఎలాంటి నీళ్లను తాగితే ఆ దాహం తీరుతుంది అని మనం ఆలోచిస్తే ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నట్లయితే దేవుడు చక్కగా యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దప్పికున్న వారు ఎవరు? ఆ దాహం ఏమిటి? ఆ దాహం తీర్చుకోవాల్సింది ఏమిటి అని మనం ఒకసారి గమనించినట్లయితే, వాక్యాన్ని పరిశోధన చేసినట్లయితే, తెలుసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంది ఈ మాటలు. నేను చదువుతున్నాను జాగ్రత్తగా. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి ఈ మాటలను చూడాలని నేను ఎంతగానో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. చూడండి అక్కడ మాట జాగ్రత్తగా. దప్పికున్న వారులారా నీళ్ళు ఎత్తుకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. ఎంత చక్కటి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. దప్పికున్న వారులారా నీళ్ళు యొద్దకు రండి అని దేవుని వాక్యము చెలవిస్తుంది. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే, దప్పికున్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అంటూ ఉన్నాడండి. ఏ నీళ్ళండి అంటే, భూమి మీద మనుషులు దాహం తీర్చుకోవట్లేదా? నీళ్ళు తాగట్లేదా అండి? మరి తప్పికున్నారంటారేంటి? ఏ దాహం గురించి అడుగుతున్నాడు? ఏ విషయంలో ఈ మాట మాట్లాడుతున్నాడు? మనం ఒకసారి గమనించినట్టయితే ప్రియమైన బిడ్డలారా, దప్పికున్న వారిని పిలుస్తూ ఉన్నాడు. అంటే అక్కడ దప్పికున్న వారు ఉన్నారు, దప్పికి తీరిన వారు కూడా ఉన్నారని అక్కడ ఆలోచించాలి ప్రియమైన బిడ్డలారా. అంటే ఆయన ఎవరు పిలుస్తూ ఉన్నాడయ్యా అంటే, దప్పికున్న వారినే పిలుస్తూ ఉన్నాడు. అనగా దాహము తీరిన వారిని కాదండి, దాహము తీర్చుకున్న వారిని కాదండి, దాహము వేస్తున్న వారిని పిలుస్తూ ఉన్నాడు. దప్పికున్న వారులారా నీళ్ళు ఎద్దుకు రండి, మీ దాహమును తీర్చుకోండి అంటున్నాడు. అసలు ఏ దాహము? అసలు దప్పికున్నది ఎవరు? అసలు దాహము ఎలా తీరుతుంది? ఈరోజు ఈ మాటలను బట్టి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత చక్కని మాట యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడండి. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, దప్పికున్నది ఎవరు? ఆ దాహం ఎక్కడ తీరుతుంది? ఎక్కడికి వస్తే ఆ దప్పికున్న వారికి దాహం తీరుతుందని మనం ఆలోచించినట్లయితే, భూమి మీద దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవునికి లోపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఆత్మదాహము కలిగిన వారు ఉన్నారని దేవుని వాక్యం చలవిస్తుంది. ఏ దాహం గురించి మాట్లాడుతున్నాడండి? అయితే భూమి మీద ప్రజలు దాహం తీరట్లేదా? తాగట్లేదా? నీరు తాగట్లేదా? ప్రియమిత్రులారా, సముద్రాలుగా వాటర్ మనకు వస్తూ ఉన్నాయి. అనేక చోట్ల బోర్లు ఉన్నాయి, అనేక చోట్ల ఫిల్టర్ నీళ్లు ఉన్నాయి, వాటర్స్ ఉన్నాయి. కానీ మరి దప్పికున్నారు అని అంటున్నాడు ఏంటి? ఏ దాహము, ఏ దప్పి గురించి మాట్లాడుతున్నాడో ఆలోచిద్దాం ప్రియమిత్రులారా. దప్పికి అనగా ఆత్మ సంబంధమైన దప్పికి ఉన్నది, శరీర సంబంధమైన దప్పికి ఉన్నది ప్రియమిత్రులారా. ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన దప్పిక గురించే, కానీ శరీర సంబంధమైన దప్పిక గురించి మాట్లాడలేదండి. అయితే ఆత్మ సంబంధమైన నీళ్లు తాగాలి, ఆత్మ సంబంధమైన నీరు వాక్యము వినాలి, తాగాలి, తినాలి ప్రియమైన బిడ్డలారా. కానీ శరీర సంబంధమైన నీరు, శరీర సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్నాము, కానీ ఆత్మ సంబంధమైన నీరు, ఆత్మ సంబంధమైన దాహము తీరని వారుగా ఉన్నాము, తాగని వారుగా ఉన్నాము. ఎందుకు ఈ నీళ్ళ దగ్గరకు రమ్మంటున్నాడంటే జాగ్రత్తగా గమనించండి. ఒకనాడు యేసు ప్రభువు ఎండటేలా యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. అయితే సమరయ స్త్రీ నీళ్ళ యొద్దకు బిందె తీసుకుని వస్తూ, కుండ తీసుకుని వస్తూ ఉన్నప్పుడట యేసు ప్రభువు అన్నాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, నువ్వు నీరు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా మేమేమో సమరయులు, మీరేమో యూదులు, అయ్యా మీకు మాకు ఏనాడు సాంగత్యం లేదు కదా, మేమిచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారని ఆ యొక్క స్త్రీ అడిగిందండి యేసు ప్రభువుని. అప్పుడు ఆయన ఉన్నాడు, అమ్మా నీవిచ్చు నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేనిచ్చు నీళ్ళు నువ్వు తాగితే ఎన్నటికీ దప్పిక కాదు అన్నాడండి. అసలు ఎన్నటికీ దప్పిక కాకపోవటం ఏంటండి? ఇంక ఎక్కడ దప్పిక అవుతుంది మనకి? భూమి మీద కాక ఇంకెక్కడ దప్పిక అవుతుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆత్మదాహం ఇక్కడ తీర్చుకోవాలి. అది ఆత్మ సంబంధమైన దాహము, వాక్యం అనే నీరును తాకపోతే మనకి ఎక్కడ దప్పికేస్తుందయ్యా అంటే, మనము నరక అగ్నిగుండములో దప్పికేస్తుంది. ఒక వ్యక్తిని మనం చూస్తాం, ధనవంతుడు లాజరును మనం చూస్తే ప్రేమ బిడ్డలారా, భూమి మీద శరీర సంబంధమైన దాహం తీర్చుకున్నాడు, శరీర సంబంధమైన ఆహారాన్ని భుజించాడు, శరీర సంబంధమైన వాటిని తీర్చుకొని, ధనవంతుడు మాత్రము భూమి మీద సుఖంగా అన్ని అనుభవించి నరకాగ్నిలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త గమనించండి. భూమి మీద పేదవాడిగా బీదవాడిగా అనగా ఆత్మ సంబంధమైన నీరు, ఆత్మ
ఇస్సాకుతో కొనిపోయబడి అబ్రహామును ఆనుకొని ఉన్నప్పుడు ధనవంతుడు ఆ యొక్క అబ్రహామును చూసి అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నీ యొద్ద ఉన్న లాజరును పంపించి అతని కొనయేలతో ఒక చుక్క నీరు నా నేలక మీద వేయమని ప్రతిమలాడుతూ ఉన్నాడండి. అయితే ప్రేమైన నేను బిడ్డ, అయితే బీదవాడైన లాజరు ఆత్మ సంబంధమైన ఆహారం భుజించాడు, ఆత్మ సంబంధమైన నీరు తాగాడు కనుక అబ్రహామును ఆనుకొని దప్పిక లేనివాడుగా ఉన్నాడు. కానీ ధనవంతుడు శరీర సంబంధమైన దాహం తీర్చుకొని శరీర సంబంధమైన ఆహారాన్ని భుజించి ఆ యొక్క పాతాళంలో వేదన పడుతూ ఒక కొన ఏలుతో నా యొక్క ఆ లాజరు యొక్క కొన ఏలుతో అయా నీళ్ళల్లో ముంచి నా నేలకి మీద వేయని దప్పికున్నాడు. అందుకని తండ్రి అయిన దేవుడు యెషయా ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు, దప్పికున్న వారులారా రాండి అనగా ఆత్మ సంబంధమైన నీరు ఇప్పుడు భూమి మీద ఉండగా వాక్యాన్ని మీరు వినకపోతే తినకపోతే తాగకపోతే ఇదిగో అగ్నిగుండానికి వెళ్తారు, అగ్నిగుండంలో దాహం వేసి వేదన పడతారు అని ఈ దప్పికున్న వారిని పిలుస్తున్నాడు. ఈ దప్పికున్న వారు ఎవరయ్యా అంటే శరీర సంబంధమైన వాటిని తాగుతూ శరీర సంబంధమైన వాటిని భుజిస్తూ శరీర సంబంధమైన కార్యాలయంలో ఉంటున్న వారు ఇదిగో రేపు నరకానికి వెళ్తారని, ఆ నరకములో ఆ అగ్నిగుండంలో ఆత్మకు వేదన కలిగినప్పుడు దాహం వేసి అడుగుతారని ఆ దప్పికున్న వాళ్ళారా మీరు నా యొద్దకు రండి, మీరు దాహం తీర్చుకోండి అనగా మీరు అగ్నిగుండానికి రాకుండా ఈ భూమి మీద మీరు నా వాక్యమైన నీరు నా పరిశుద్ధాత్మైన నీరు మీరు తాగినట్లయితే ఇదిగో ఆ ధనవంతుడు అగ్నిగుండంలో దాహము అని అడిగినట్టుగా అడగకుండా మీరు ఉంటారని దేవుని వాక్యము చాలవిస్తుంది. ఎంత గొప్ప మాట ప్రియమైన బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, శరీర సంబంధమైన దాహం అవుతున్నది, ఆత్మ సంబంధమైన ఒక దాహం ఉన్నది. శరీర సంబంధమైన ఆహారం అవుతున్నది, ఆత్మ సంబంధమైన ఆహారం ఉన్నది. అయితే ఈ రెండింటిని భుజించాలి అనగా శరీర సంబంధమైన భుజించకపోయినా మరణిస్తాము, శరీర సంబంధమైనది తాగపోయినా మరణిస్తాము, ఆత్మ సంబంధమైనది భుజించకపోయినా ఆత్మ సంబంధమైన ఆ దాహం చేరకపోయినా ఆ రెండో మరణంలో ఉంటాము. మొదట మరణము శరీరము, రెండో మరణం ఆత్మ మరణం. అందుకని దేవుడు అంటున్నాడు, దప్పికున్న వారులారా నా యొద్దకు రండి. అయితే ధనవంతుడు తండ్రి అబ్రహామా నా యొద్దకు ఈ యొద్దనున్న బీదలాజరుని పంపించాయా, ఆయన కొనయేలతో ఒక చుక్క నీళ్లను నా నేలకి మీద వేయని అని అడుగుతున్నాడు. ఏమండి, వాస్తవానికి మనం వేసవకాలం వచ్చినప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు వాస్తవానికి మనం నీళ్లు కొనయేలతో కొండలో ముంచి బిందులో మించి తాగుతామా లేక గలాసులు తాగుతామా? ఎలా తాగుతాం ప్రియమైన బిడ్డ ఆలోచించు. అయితే కొనయేలతో ఒక చుక్క నా మీద వేయమంటున్నాడంటే అర్థము ఒక మాట చెప్పి ఈ వ్యాధి నుండి తప్పించు, నరకము నుండి విడిపించు, ఈ యొక్క వేదన విడిపించుమని లాజరును పంపించుమను అంటూ ఉన్నాడు. అందుకని తండ్రి అయిన దేవుడు తన యొక్క సేవకులను పంపించి తన యొక్క పని వారిని పంపించి తన యొక్క కుమారులు పంపించి అనేక దప్పికున్న వారి యొక్క దాహము తీర్చాలని వాక్యమైన నీరు అందరి యొద్దకు వస్తున్నా ఆ దాహాన్ని తీర్చుకోవట్లేదండి, ఆహారాన్ని భుజించట్లేదండి, ఆ దాహం తీర్చుకోవట్లేదు. కానీ శరీర సంబంధమైన వాటి కొరకే పాకులాడుతున్నారు ప్రేమ బిడ్డలారా, శరీర సంబంధమైన దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఈ లోకంలో అనేకమైన వాటర్స్ డ్రింక్స్ తాగుతున్నారు, అనేక మత్తు పదార్థాలు అన్నిటి శరీర సంబంధమైన వాటిని తాగుతున్నారు. కానీ ఆత్మను బ్రతికించే మాత్రం దేవుని వాక్యమైన నీరు పరిశుద్ధాత్మనే నీరు మాత్రము తాగని వారిగా ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. ఎలా ఉన్నావు ప్రియ సహోదరి? దాహంతో ఉన్నావా? ఆత్మదాహంతో ఉంటే ఇదిగో నీ సేవకుని దగ్గరికి వెళ్ళు, వారం ఆయన ఇచ్చే శరీరం అని ఆత్మ సంబంధమైన వాక్యమైన ఆహారాన్ని భుజించు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని భుజించు. అలాగనే ఆ పరలోకం నుండి దిగి వచ్చిన జీవజలపు ఊటలు వాక్యమైన నీరు భుజించినట్లయితే ఆ ధనవంతుడు లాగా నువ్వు నరకంలోకి వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు. దాహము తీర్చయ్యా నేను తప్పికున్నాను అనే అవసరం లేకుండానే తన సేవకుల ద్వారా మన యొద్దకు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఆత్మ సంబంధమైన నీరుని పంపిస్తూ ఉన్నాడు. అందుకని యేషయా ప్రవక్త అంటున్నాడు, దప్పికుని వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. ఏమి కొని భోజనం చేయాలండి? ఈనాడు చాలా మంది ఆహారము కాని దాన్ని కొని భోజనం చేస్తున్నారండి, ఆరోగ్యాన్ని ఇవ్వని దాన్ని కొని భోజనం చేస్తున్నారండి. ఎక్కడ చూసినా పాల్పరాకులు, సిగరెట్లు, మందు, మత్తు ఇవన్నీ కూడా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేవి కావు, మనిషి శరీరాన్ని బ్రతికించేవి కావు. కానీ అయినప్పటికీ కూడా వారు కొని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్న వారిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి దప్పిక తీరాలి నీకు? ఎలాంటి దాహంతో ఉన్నావు? దాహం కొని ఉన్నావా? వాక్యమైన నీరు కోసం ఆశపడుతున్నావా? కోరాకు కుమారులు అంటూ ఉన్న మాట ఎవడో తెలుసా? నీటి దుప్పి వాగుల కొరకు ఆశపడిన రీతిగా ఇదిగో నా ప్రాణము నీ మందిరంలోకి వచ్చి
వచ్చి ఈ యొక్క వాక్యమైన నీరు వాక్యమైన ఆహారాన్ని భుజించాలని నా ప్రాణము తొట్లగుల్లోచున్నది అన్నాడండి. ఎంత చక్కని మాట అండి. ఈనాడు చాలా మంది క్రీస్తును వెలిగిన వారు కూడా ఆత్మ సంబంధమైన నీరు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించిన వారుగా, నామకర్త క్రైస్తవులుగా, నామకర్త బిడ్డలుగా, నామకర్త దేవుని నమ్ముకున్న బిడ్డలుగా కనపడుతున్నారే కానీ నిజమైన ఆత్మీయ ఆహారాన్ని ఆత్మీయ నీరును తాగిన వారుగా లేరు ప్రేమ బిడ్డలారా. అయితే నీవు ధనవంతుల్లాగా భూమి మీద శరీర సంబంధమైనవి, శరీర సంబంధమైన ఆహారము, శరీర సంబంధమైన దప్పికి తీర్చుకుంటే రేపు ఆత్మ సంగతి ఏమిటో ఆలోచించు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను నువ్వు పరిశోధించుకొని ఇక్కడైనా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దప్పికున్నావు రా, నా ఎద్దుకి నీళ్ళు ఇస్తాను రా, నీ ఆత్మను బ్రతికించుకుంది కదా అని దేవుని వాక్యం చొరవేస్తుంది. ఎలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఎలాంటి దాహంతో ఉన్నావు, ఎలాంటి ఆకలితో ఉన్నావు ఒక్కసారి నేను పరిశోధించుకోవాలని దేవుని పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కిందకు చూసినట్టు అంటున్నాడు, మీరు వచ్చి భోజనము చేయండి అంటున్నాడు. రండి, రూకలు లేకపోయినా ఏమి ఇవ్వకపోయినా ద్రాక్షారసమును పాలను కొనండి అంటూ ఉన్నాడు. మీ హృదయం అనే కానుకను నాకు ఇస్తే ఇదిగో ద్రాక్షారసమును పాలను మీకు ఇస్తాను అన్నాడు. పాలు అనగా వాక్యానికి సాదృశ్యము, ద్రాక్షారసము అనగా యేసు ప్రభు వారి యొక్క రక్తములకు సాదృశ్యంగా ఉన్నది. అంటే ఈ రెండు కూడా వాక్యానికే సాదృశ్యంగా ఉన్నది. ఈ వాక్యమైన పాలు, ఈ వాక్యమైన ద్రాక్షారసము నిన్ను శుద్ధి చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీ గాయములు కట్టుతుంది, నిన్ను వృద్ధి చేస్తుంది, నిన్ను బలవంతుడిగా చేస్తుంది, నరకాగ్ని గుండానికి వెళ్లకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. ఈ వాక్యాన్ని వింటున్న నీవు దప్పికున్నావని దేవుడు నిన్నే పిలుస్తూ ఉన్నాడు, ఎవరినో పిలవట్లేదు. మీరు అనుకుంటున్నారు బైబిల్ గ్రంథంలో చెప్పే ప్రతి మాట ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఆనాడు యూదా ప్రజలకి వెళ్ళే మనకు కాదనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, పొరపాటు చేస్తున్నారు. అది మన కొరకే చెప్తూ ఉన్నాడు, మన రాబోయే బిడ్డల గురించి కూడా చెప్తున్న మాటలు అవి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రియ సహోదరి. ఎలాంటి దాహంతో ఉన్నావు? నీ దాహం తీర్చుకోకపోతే, భూమి మీద ఉన్న ఆత్మ సంబంధమైన దాహాన్ని, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించకపోతే ధనవంతుడి వలె నువ్వు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అడుక్కోని ప్రాధేయపడి ఒక చుక్కన నేలక మీద ఈ వేదన నుండి నన్ను తప్పించాయని ప్రాధేయపడాల్సిన స్థితి నీకు రాబోతుంది. అలాంటి స్థితి రాకూడదనే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దప్పికొని వారు రారాని అని. అంటే ఆల్రెడీ దప్పికి తీర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? క్రీస్తుని ఎరిగి వాక్యమైన ఆహారాన్ని భుజిస్తూ, వాక్యమైన నీరును తాగుతూ, సమృద్ధిగా దేవుని మాటలు విని, దైవజనులు చెప్పిన మాటలు విని వారు సరిచేసుకుంటూ నిత్యము వృద్ధి చెందుతున్న వారు ఉన్నారు. అయితే నువ్వు ఎలా ఉన్నావు ప్రియ సహోదరి? ధర్మశాస్త్రము జీవారాత్రులు ధ్యానించువాడు నీరు కట్టిన నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె పచ్చగా ఫలిస్తున్నాడు. ఆ నీరు ఉన్నవాడు పచ్చగా ఫలిస్తాడు, వాడిపోడు, కాలమందు ఫలమిస్తాడు, సమృద్ధిగా జీవిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు? నీ జీవితం ఒక్కసారి నేను పరిశోధించుకోమని మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ ఆహారము కొరకు రూకలేకపోయినా సరే రండి, నేను ఫ్రీగానే ఇస్తాను, మీ యొక్క నా నీటి ఊటను మీకు ఇస్తాను, నా నీటి ఊటను మీకు ఇస్తాను, మీరు తృప్తి పొంది ఆ దప్పికి తీర్చుకుంది కానీ రండి అని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈనాడు ఎంతో మంది సేవకులు వచ్చి, అమ్మా మీ ఆత్మదాహాన్ని తీర్చుకోండి అమ్మా, ఆత్మీయ ఆహారాన్ని భుజించండి అమ్మా, వారం వారం రండి అమ్మా అని సేవకులు చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోక పెడచెవిని పెడుతూ శరీర సంబంధమైన ఆహారం కొరకు, శరీర సంబంధమైన నీటి కొరకు పాపులాడుతున్నారే కానీ ఆత్మను బ్రతికించుకుందాం అనే ఆలోచన కొంచెమైన లేని వారుగా ఉన్నారు ప్రియ సహోదరి. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అనగా ధనవంతుని వల్ల నరక వేదన పడుతూ దాహం కొరకు వేదన పడాల్సిన స్థితి నీకు రాకూడదని ఆనాడు యేసు ప్రభువు సమరయస్తుడితో అంటున్నాడు. అమ్మా, నీవిచ్చు నీరు తాగితే మళ్ళీ తప్పికవుతాయి, కానీ నేనిచ్చు నీరు తాగితే నీకు ఎన్నటికీ తప్పికావు. అనగా నువ్వు నరకములో మళ్ళీ ధనవంతుల్లా దాహము అని అడగాల్సిన అవసరము ఉండదు. కాబట్టి నా నీళ్లు తాగు తల్లి అన్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ప్రేమ బిడ్డలారా. యాకోబు తవ్వించిన బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చింది, కానీ యెహోవా తవ్వించిన బావి ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళింది. యెహోవా తవ్వించిన బావి ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. హల్లెలూయా. శరీర సంబంధమైన బావి అక్కడే ఉంది, ఆత్మ